హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో మొత్తానికి ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మనకి వాటర్ పైపులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక్కసారి ఆ పైపులని గోడలో ఫిట్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఉన్నన్ని రోజులు అవి ఆ బిల్డింగ్ లోపలే ఉంటాయి. సో మనకి నరాలు ఎట్లాగో మన శరీరంలో అట్లాగా ఈ పైపులు బిల్డింగ్కి అన్నమాట. సో అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, దయచేసి ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఈ పైపులు అనేవి ఇంటికి చాలా ముఖ్యమైనవి కాబట్టి నేనైతే మంచి కంపెనీ కలిగినటువంటి పైపులని వేయించానండి. సో ఇవన్నీ మేము కొన్నాము. సో అన్నీ మంచి కంపెనీ, ఫినోలెక్స్ కంపెనీ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ జాయింట్లు ఇవన్నీ అతికించడానికి ఇది కొన్ని ఇప్పుడు చూపించాం కదా గమ్ము. ఆ గమ్ అనేది మధ్యలో వీటి జాయింట్స్ మధ్యలో వేసి అతికిస్తారు. అలాగే నేను ఇదే పాయింట్ ప్లంబింగ్లో కూడా ఉంటుందండి. ప్లంబింగ్ కూడా పెద్ద పెద్ద పైపులు అంటే లెటిన్ పైపులు అవన్నీ వేస్టేజ్ డ్రైనేజ్ వాటర్ పైపులు అవన్నీ బిగించేటప్పుడు కూడా జాయింట్స్ దగ్గర ఒక గమ్ లాంటిది ఒక పేస్ట్ పూస్తారన్నమాట. ఇట్లాగే ఉంటుంది అది కూడా. సో ఇవన్నీ కొన్నాము. ఈ పైపులలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు కట్టించుకుంటే ప్రజెంట్ జనరేషన్లో కట్టించుకుంటే ఇళ్ళల్లో హీట్ వాటర్కి కోల్డ్ వాటర్కి మన బాత్రూమ్లలో ట్యాప్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో హీట్ వాటర్కి కోల్డ్ వాటర్కి ఒకే పైపులు అయితే పెట్టరండి. కోల్డ్ వాటర్కి నార్మల్ పైపులు ఏమైనా కానీ పెడతారు, కానీ హీట్ వాటర్కి అంటే వేడి నీళ్ళు రావడానికి హీటర్ అయినా పెట్టుకుంటాం కదా. సో దానికి వచ్చేసి ఎస్డిఆర్ చెప్పేసి ఒక పైప్ అని ఉంటుంది. సో అవేంటంటే హీట్ అంటే మనకి వేడి నీళ్ళు అంటే హీట్ వేడిగా వస్తాయి కాబట్టి పైప్లో నుంచి ఆ హీట్ని మెయింటైన్ భరించగలిగినటువంటి కెపాసిటీ ఆ పైప్లో ఉంటుంది. సో వీటిలో ఫెనోలెక్స్ కంపెనీలోనే నేను అన్ని ఫెనోలెక్స్ కంపెనీ పైప్సే పెట్టామండి మేమైతే. బాత్రూమ్స్కి ట్యాప్స్కి అన్నిటికీ, షింక్ దగ్గర కానివ్వండి, వాష్ బేసిన్కి కానివ్వండి, మొత్తం ఎక్కువని కాదు అసలు కంప్లీట్గా బిల్డింగ్ మొత్తానికి ఫెనోలెక్స్ పైపులే వాడాము. వాటర్ పైపులకి. అండ్ మామూలుగా ఈ లెటిన్ పైపులు కానివ్వండి, డ్రైనేజ్ పైపులు కానీ అవి కూడా ఫెనోలెక్స్ కంపెనీవే వాడాము. మీరు కనుక ప్లంబింగ్కి సంబంధించిన వీడియో అంటే ఈ లెటిన్ డ్రైనేజ్ పైపుల గురించి కూడా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే ఈ ఛానల్లోనే ఉంటుంది, చూడండి. అండ్ అమౌంట్ విషయానికి వస్తే ఈ ఫెనోలెక్స్ కంపెనీ పైపులు అండి మా 3 స్టేర్ బిల్డింగ్ అనమాట మాది. సో 3 స్టేర్స్ బిల్డింగ్కి కనెక్షన్ ఇవ్వడానికి వాటర్ పైపులు లెటిన్ బాత్రూమ్స్లో కానివ్వండి, షింక్స్ కానివ్వండి, కిచెన్లో షింక్స్ కానివ్వండి, వాష్ బేసిన్స్ కానివ్వండి, అన్నిటికీ కనెక్షన్స్ ఇవ్వడానికి మెటీరియల్ వరకు మాకు దాదాపు 37,000 దాకా ఖర్చు అయిందండి 3 స్టేర్ బిల్డింగ్కి. అంటే కింద సింగిల్ ఫ్లోరు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఆ పైన మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో అంటే మాకింత పడింది మీకు కూడా ఇంత పడిద్దని కాదు, రఫ్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కొన్ని మిగిలితే మనం రిటర్న్ కూడా ఇవ్వచ్చు అనుకుంటా. సో అట్లాగా మాకైతే 37,000 దాకా ఈ పైపులు మెటీరియల్ వరకు ఖర్చు అయిందండి. ఇంకా ఆ తర్వాత వీళ్ళు వర్కర్స్కి కూడా దాదాపు 20-30 వేలు దాకా ఖర్చు అయింది. ఫ్రెండ్స్, మా కన్స్ట్రక్షన్ వీడియోస్ మీరు చూడకపోతే కనుక ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఈ ఛానల్లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వెనకాల ఈ లెటిన్ పైపులుకి హోల్స్ పెడుతున్నారనమాట. అంటే ఇట్లా స్లాబ్లో నుంచి లైన్గా దించుతారనమాట కిందకి, పై నుండి కింద వరకు. సో వాటి కోసం ఇట్లా హోల్స్ పెడుతున్నారు. మా ఇల్లు రెడీ అవుతూ ఉంది. మ్యాక్సిమం వచ్చేసామండి దగ్గరికి. అంటే ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది ఈరోజు. ట్యాంక్కి కూడా పైప్స్ అవి బిగించేస్తున్నారు. ఇంకా ఇంటీరియర్ వర్క్ అండి. కిందిళ్ళు అయితే మ్యాక్సిమం 50%, 60% రెడీ అయిపోయింది. పైన ఇంటికి ఇంకా పిఓపి, రేపటి నుంచి పిఓపి స్టార్ట్ చేస్తారు. పిఓపి మార్బుల్స్ వేసామంటే మ్యాక్సిమం అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా 3rd ఫ్లోర్. నాకైతే ఇక్కడ ఇల్లు బాగా నచ్చింది, ఎందుకంటే ముందంతా చాలా ప్లేస్ ఉందన్నమాట. హాయిగా సాయంత్రం పూట కూర్చోడానికి ఎంతమంది వచ్చినా కూడా కూర్చోవచ్చు అనమాట. సరదాగా కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలా కష్టపడుతున్నారండి. వీళ్ళు ప్లంబింగ్ చేసేవాళ్ళు, అంటే లెటిన్ పైపులు వేసేవాళ్ళు అనమాట. వీళ్ళకి ఇంకా డ్రిల్లింగ్ మెషిన్ తోటి స్లాబ్ హోల్ పెట్టిస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి వాల్స్ అంటారు కదా, అంటే ఇక్కడ ట్యాంక్ దగ్గర మనకి ఇస్తారు కనెక్షన్ వీటికి వాల్స్. అంటే ఎక్కడైనా మనం ఏదైనా ఇంటికి ఏదైనా వాటర్ లీక్ అవుతున్నాయి అలాంటప్పుడు మనం వాల్ ఆఫ్ చేసుకోవాలి,
అలాంటప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏమన్నా వాటర్ ఎప్పుడైనా మనకి ఇల్లు వద్దు అంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు అట్లా మనకు వద్దు అనుకున్నాం అనుకోండి వాల్స్ ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది వాల్స్ అనేది. సో ఇవి వచ్చేసి వీళ్ళు మాకు ఎలక్ట్రీషియన్సే ఈ వాటర్ పైపులు బిగించారండి. మళ్ళీ లెటిన్ పైపులు అవి డ్రైనేజ్ పైపులు అవి బిగించింది వేరే ప్లంబింగ్ వాళ్ళు వచ్చారు. సో ఎలక్ట్రీషియన్ మా ఇంటికి మొత్తం బిల్డింగ్ మొత్తానికి ఎలక్ట్రీషియన్స్ అనమాట. సో వాళ్ళే మాకు వాటర్ పైపులు కూడా ఫిట్ చేశారనమాట అన్ని చోట్ల. సో వీళ్ళు ఏదేమైనా సరే ప్లంబింగ్ వర్క్ కూడా చాలా కష్టమేనండి. ఈ వాటర్ పైపులు పెట్టడం కూడా చాలా కష్టమే. దీనికి మళ్ళీ హోల్స్ వేయించినందుకు ప్రత్యేకమైనటువంటి అమౌంట్ ఉంటుంది. అది వాళ్ళలో రాదు. కొంతమంది ప్యాకేజ్ లాగా అంటే కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుంటే కనుక వాళ్ళే ఇచ్చుకుంటారు. అంటే ఆ మేస్త్రి వాళ్ళు అనమాట. అంటే ఆ ప్లంబింగ్ వర్క్ మేస్త్రి ఒక ఆయన ఉంటారు కదా, సో వాళ్ళే ఇచ్చుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే హోల్స్ అవి వేసినందుకు సపరేట్గా తీసుకుంటారు. మాకైతే హోల్స్కి సపరేట్గా తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి తొట్టికి కూడా ఒక చిన్న ఇక్కడ బొక్క పెట్టారండి ఈ మెషిన్తోనే, డ్రిల్లింగ్ మెషిన్తో. ఎందుకంటే ఈ పైపులు అనేవి కట్ చేసి ఈ హోల్స్లోకి వాళ్ళు కరెక్షన్ ఇస్తారు తొట్టికి. చాలామంది సింటెక్స్ తొట్లు పెట్టుకుంటూ ఉంటారు పైన ఇంటికి. బట్ మేమైతే స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి సిమెంట్తోనే తొట్టి కట్టించాను, కాంక్రీట్ వేపించి కట్టించాను. ఇట్లా కట్టే దాంట్లో కూడా 2-3 రకాలుగా ఉంటాయంట తొట్లు. నేనైతే కాంక్రీట్తోనే కట్టించానండి, ఇటుక రాళ్ళతో కట్టించలేదు. ఇది వచ్చేసి వాల్స్ మొత్తం 4 వాల్స్ పెట్టారండి మాకు. 3 హౌసెస్కి 3 అండ్ ఇంకోటి ఏమన్నా వేరే దానికేమో నాకైతే ఐడియా లేదు. సో ఇవన్నీ ఈ జాయింట్స్తో పాటు ఈ మెటీరియల్స్ అన్నీ కొన్నామండి. ఇవన్నీ ప్రతిదీ కూడా కొనాలండి, ప్రతిదీ కొనాలి. ఏది కూడా మనకి ఊరికనే రాదు కాబట్టి సో కొనాలన్నమాట. సో వీళ్ళంతా మాకు ఎలక్ట్రీషియన్స్ అనమాట. వీళ్ళు మా ఇంటికి కరెంట్ పైపులు కానీ స్లాబ్ అప్పుడు కానీ అవన్నీ కరెంట్ పైపులు పెట్టిన వాళ్ళు అనమాట వీళ్ళు. అండ్ ఆఖరికి శీలలు కూడా కొనాలండి అదనమాట. అండ్ ఎక్కువగా ఈ శీలల గురించి కూడా ఒక చిన్న పాయింట్ ఒకటి ఉందండి. చాలా వరకు ఈ శీలలు కొట్టేసిన తర్వాత చాలా వరకు కొన్ని కింద పడిపోతూ ఉంటాయి, కొన్ని పాతవి కూడా ఉంటాయి. ఈ ఇల్లు కట్టేటప్పుడు మనం ప్రతిసారి శీలలు కొనకుండా మీకు ఎక్కడైనా బిల్డింగ్లో శీలలు కనిపిస్తే వాటన్నిటిని ఏరి ఎక్కడైనా కవర్లో వేసి పెట్టండి. ఇది నేను ప్రత్యేకంగా నా పర్సనల్గా నేను తెలుసుకున్న విషయం. ఎందుకంటే ఏదో ఒకటి చెక్కలు కొట్టేటప్పుడు లేకపోతే కర్రలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ సిలుం బట్టిన శీలలైనా సరే పనికొస్తాయండి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చిన్న చిట్కా లాగా అనుకొని గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడైనా సరే ఈ బైండింగ్ వైర్స్ కానివ్వండి, శీలలు కానివ్వండి, అవి తిప్పి పట్టిపోయినా పర్లేదు. మీకు ఎక్కడైనా కనిపించాయంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు వాటన్నిటిని తీసి జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టండి, ఏదైనా కవర్లో వేసి పెట్టండి, లేదంటే ఒక ప్లేస్లో భద్రంగా వాటిని సేఫ్గా పెట్టండి అనమాట. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్కసారి 4-5 శీలలు లేక కూడా కొత్తవి కొనాల్సి వస్తుంది. సో అలా కొనే అవసరం ఉండదన్నమాట. అంటే చిల్లర ఖర్చులు అనమాట ఇవన్నీ, అవి లేకుండా ఉంటాయి. సో చూస్తున్నారా, వీళ్ళు పైప్ జాయిన్ చేసేటప్పుడు ఒక ఎల్లో కలర్ పేస్ట్ లాంటిది ఒకటి అప్లై చేస్తున్నారు. సో అది వేస్తే ఏంటంటే గట్టిగా స్టాండర్డ్గా ఉంటుందంటండి. ఇంకా పైపు మనం ఒకవేళ లీకేజ్ అంటూ ఏముండదు. ఒకవేళ మనం వద్దు అనుకున్న జాయింట్ ఇప్పదీయాలంటే పైపునే కట్ చేయాలంట, అంత స్టాండర్డ్గా ఉంటుందంట. సో ఇక్కడ వచ్చేసి ట్యాంక్కి బయటకు ఒక పైపు ఇస్తారు కదా, గొట్టం. అంటే మనం వాష్ చేసుకున్న వాటర్ కానీ లేదంటే మనకి ఎప్పుడైనా వాటర్ తొట్టి క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ అంతా బయటకు వదిలేయాలి. అలాంటప్పుడు ఈ గొట్టం అనేది ఖచ్చితంగా పెడతారు కదా. సో ఆయన నాకు వెల్డింగ్ చేయించుకోరా అని చెప్పి చెప్తున్నారు. సో అట్లా వెల్డింగ్ చేయించుకొచ్చాక అట్లా పెట్టి కాంక్రీట్ తోటి సిమెంట్ తోటి మూసేస్తారనమాట. అది మార్కింగ్ ఇస్తున్నాడు ఎక్కడ వెల్డింగ్ చేయించాలి అని చెప్పేసి. సో ఇది కూడా కొనాల్సిందేనండి, ఎక్కడ మనకి ఏది కూడా ఫ్రీగా దొరకదు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ వీడియోలో నేను ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఉపయోగపడేది ఒక్క పాయింట్ అయినా చెప్పుంటానని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో లింక్ని ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మేము మొత్తం కంపెనీ వాడాం. అండ్ ఇది వచ్చేసి హీటర్, అదే వేడి నీళ్ళు చన్నీళ్ళు అని చెప్పాను కదా, ఆ సెట్ అనమాట. ఇది సెరా కంపెనీ యూస్ చేశానండి నేను. సెరా కంపెనీ ద నెంబర్ 1 కంపెనీ అని చెప్పారు. ఇది వచ్చేసి 3200 పడిందండి నాకు. మరి మీ దగ్గర ఎంత ఉందో మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కోండి. సెరా అనేది మంచి కంపెనీ అంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే టేక్ కేర్, బై బాయ్.